రైట్ పవన్. సో బాదుడే బాదుడు అంటూ మొయ్యలేని భారం ప్రజలపైన వేసి ప్రజలను అడ్డివిరుస్తున్న పరిస్థితి మనం ఇప్పటి వరకు చూస్తున్నాం. సో అదే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది వైసీపీ ప్రభుత్వం. సో మొత్తం కూడా ఆర్టీసీ బస్సులు తుప్పు పట్టిపోయి నడవలేని పరిస్థితిలో ఉంటే డ్రైవర్లు ఆర్టీసీ డ్రైవర్స్ కూడా మేము నడపలేము ఈ బస్సుల్ని అని చెప్పేసి విన్నవించుకుంటున్నా సరే అసలు ఆ బస్సుల్ని రిపేర్ చేయకుండా మొత్తం కూడా రోడ్లపైకి వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఆ ప్రగతి రథ చక్రాల కింద ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో మొత్తం ఆర్టీసీ డబ్బులతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుక్కి ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే బస్సులను మాత్రం రిపేర్ చేయట్లేదు అని తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. రైట్, మీరు అంటున్నట్టుగానే తుక్కు సామానుకు వేయాల్సిన డొక్కు బస్సులకు ఆర్టీసీ పై మెరుగులు దిద్ది రోడ్డుపైకి పంపుతోంది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. చూడడానికి ఆకారం తప్ప రోడ్డుపై నడవలేని కాలం చెల్లిన బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోతున్నా చోద్యం చూస్తోంది. పేదల ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పే జగన్ రెడ్డి డొక్కు బస్సులు మార్చరు, కొత్త బస్సులు కొనుగోలు చెయ్యరు, కనీసం పాత వాటికి మరమ్మతులు కూడా సరిగా చెయ్యరు. కానీ ఈ పేదల పక్షపాతి తన ఎన్నికల ప్రచారం కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో అత్యాధునిక వసతులతో ఉండే బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొన్నారు. పదవి రాకముందు ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా వెళ్లిన పేదల నాయకుడు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కగానే ఆర్టీసీ బస్సులో ప్రయాణం కన్నా కాలినడకే మంచిదనే భావన పేదల్లో తీసుకొచ్చారు. సొంత జిల్లా కడపలో ప్రొద్దుటూరు డిపో బస్సు రోడ్డుపై బ్రేకులు ఫెయిల్పై పలువురిని ఢీకొట్టింది. ఇక అనంతపురం జిల్లాలో బళ్ళారి నుంచి వస్తున్న కళ్యాణదుర్గం డిపోలో కాలం చెల్లిన బస్సు కలవటును ఢీకొట్టి 20 మంది ప్రయాణికుల్ని గాయాలు పాల్చేసింది. సత్యసాయి జిల్లా పెనుకొండ బస్టాండ్లో బ్రేకులు ఫెయిల్ అయి బస్సు ప్లాట్ఫామ్ పైకి ఎక్కింది. విజయవాడలో గత ఏడాది గుంటూరుకు వెళ్లే బస్సు సృష్టించిన బీభత్సం అందరికీ తెలిసిందే. ఇక భీమవరం డిపో బస్సు కండిషన్లో లేదు అని డ్రైవర్ నెత్తి నోరు బాదుకున్నా కనీసం స్పేర్ పార్ట్స్ మార్చకుండా రోడ్డుపైకి పంపడంతో వీరవాసం దగ్గర విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని బలి తీసుకుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వార్తలు వినని రోజు లేదు. 5 ఏళ్ల పదవీ కాలంలో ఒక్కటంటే ఒక్క పల్లె వెలుగు బస్సు కూడా కొనుగోలు చేయని జగన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారం కోసం 28 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్టీసీ నుంచి 5 బస్సులు కొనుగోలు చేయించారు. అందులో 2 బుల్లెట్ ప్రూఫ్ కాగా మరో 3 ఆయన సేద తీరేందుకు క్యారవాన్లు. వైసీపీ అధ్యక్షుడిగా బహిరంగంగా జనానికి చెప్పే మాటలకు ముఖ్యమంత్రిగా జగన్ అనుభవించే జీవితానికి ఇంత తేడా ఉందా అంటూ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఇక రాష్ట్రంలో ప్రజా రవాణా సంస్థకు బస్సులు 50% కాలం చెల్లినవి ఉన్నాయి. గతంలో ఏ ప్రభుత్వము పెంచనంతగా ప్రయాణ ఛార్జీలు ఏడాదికి 2000 కోట్లు పెంచేసిన జగన్ 5 ఏళ్లలో కనీసం 500 కొత్త బస్సులు కొనుగోలు చేయలేదు. గతేడాది ఏప్రిల్ నుంచి ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు ఇదిగో కొత్త బస్సులు అదిగో కొత్త బస్సులు అని చెబుతూనే ఉన్నారు. ఇక ఇప్పటికే 1500 చాసీలు కొనుగోలు చేశామని వాటికి బాడీ కట్టడం పూర్తయ్యాక జనవరిలో రోడ్డెక్కి ప్రయాణికుల్ని సుఖంగా సురక్షితంగా గమ్యం చేరుస్తామని పలుమార్లు చెప్పారు. జనవరి కాదు కదా, మే దాటిపోతున్నా కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్నా అతి గతి లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణాని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఎక్కడికక్కడ ఏపీలో మొత్తం కూడా ఓవరాల్ గా ఆర్టీసీ బస్సులు అవసాన దశకు చేరుకున్న పరిస్థితి, వాటికి రిపేర్లు కూడా చేయకుండా రోడ్లపైకి తీసుకుని వెళ్లడం పైన జనాలు ప్రాణాలు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రగతికి చిహ్నం ఏపీఎస్ఆర్టీసీ అంటారు. కానీ గత 5 ఏళ్లలో చూస్తే కూడా ఎక్కడ కూడా భూతత్వం వేసి చూసినా కూడా ఆ ఆనవాళ్ళు ఎక్కడ కూడా కనపడని పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ బస్సు ఇప్పుడు ఆగిపోద్దు, ఇప్పుడు కదిలిద్దు అనేది తెలియక అటు ప్రయాణికులు తీవ్రమైన అవస్థలు కూడా పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడా కూడా ఒక్క మంచి బస్సు అనేది లేకపోవడంతో ఎక్కడెక్కడ ఈ బస్సులు ఆగిపోవడం తరచూ జరుగుతుంది. రాష్ట్రంలో ఏ మూల చూసుకున్నా, ఏ పల్లెటూరులో చూసుకున్నా ఈ రోజు ఏదో చోట బస్సు మొరాయించడం, అక్కడక్కడ ఆగిపోవటం, లేకపోతే ప్రమాదాలకు గురి కావడం ఈ నిత్యకృత్యం అయిపోయింది. కానీ వీటిని కనీసం మరమ్మతులు చేయించే పరిస్థితిలో కూడా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు మాత్రం ఎక్కడా కూడా వాటిని పట్టించుకున్న పరిస్థితులు లేవు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక ఒక పక్క రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి, మరో పక్క ఈ డొక్కు బస్సులతో నానా ప్రయాణికులు నరకయాత్ర అయితే
పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత 2019లో దాదాపు 3,600 బస్సులు కొనాలని చెప్పి జగన్ ఒక పిలుపునైతే ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అంటే దాదాపు 5 సంవత్సరాలు పూర్తవుతున్న కనీసం 500 బస్సులు కూడా కొన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఆయన చెప్పిన దాంట్లో ఒక 5వ వంతు కూడా ఆ బస్సులు కొనలేని పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తారు. మరోపక్క ఆర్టీసీ ఎండీ కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ఈగో బస్సులు వస్తున్నాయని చెప్పి గత 5 ఏళ్ల నుంచి కూడా ఇదే మాటలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు మేము ఒక 1,500 ఛాయిస్లు అయితే తీసుకున్నాం, వాటన్నిటికీ ఈ బాడీస్ కట్టెత్తున్నాము, అవి గత జనవరిలోనే వస్తాయని చెప్పి కూడా పదే చెప్పుకొచ్చారు. జనవరి అయిపోయింది, ఇప్పుడు దాదాపు మే కూడా అయిపోయి జూన్ కూడా రావస్తుంది. ఇప్పుడు కూడా ఆ బస్సులు అనేది ఎక్కడ కూడా వచ్చిన దాఖలాలు కనపడట్లేదు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉంది. అయితే ఈ బస్సులు మొత్తం కూడా ఎక్కడెక్కడ మొరాయించుకుంటారు, ప్రయాణికులు అయితే తీవ్రమైన అవస్థలు అయితే పడుతున్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి తన ఏదైతే తాను తిరుగుతానికి కానీ, ఎన్నికల ప్రచారం కానీ తన ఉండటానికి కానీ దాదాపు 28 కోట్ల రూపాయలు పెట్టి 5 బస్సులు అయితే కొనుక్కున్న పరిస్థితి నెలకొంది. కానీ ఏదైతే పేదలు తిరిగే పల్లి వెలుగు బస్సు కేవలం 25 లక్షలు మాత్రమే అయితే వాటిని కొనుగోలులో మాత్రం ఎక్కడ కూడా ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయని పరిస్థితి అయితే నెలకొంది. తక్షణం ఇటువంటి బస్సులన్నీ కూడా మార్చివేసి వాటి స్థానంలో కొత్త బస్సులు కొనాలని చెప్పి కూడా అటు ప్రయాణికులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ వాటి మీద దృష్టి అయితే సారించలేని ఈ పరిస్థితి అయితే వైసీపీ ప్రభుత్వం వద్ద ఉంది.